హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాసయోగం నుండి 20వ శ్లోకం. నాపహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. మరొకసారి. నాపహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. భావం: భగవంతుని యందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే లేదా లభిస్తే పొంగిపోరు, లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే కృంగిపోరు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: పై శ్లోకంలో మోక్షం అనేది ఎక్కడో లేదు, ఇక్కడే ఈ జన్మలోనే వస్తుంది అని చెప్పుకున్నాం. ఈ జన్మలోనే మోక్షం కలిగిన మరణించేదాకా ఈ దేహం ఉంటుంది. దేహం ఉన్నప్పుడు ఆకలి దప్పులు, ఎండ చలి ఉంటాయి, మనసు ఉంటుంది. బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండాలి. వీటిని ఎవరూ ఆపలేరు. జ్ఞాని కూడా దేశము కాలము వీటి ప్రభావానికి అతీతుడు కాడు. కాకపోతే జ్ఞానికి వీటి ప్రభావానికి లోను కాడు. అజ్ఞాని వీటి ప్రభావానికి లోనవుతుంటాడు. జ్ఞాని ఏది వచ్చినా ఆనందిస్తుంటాడు, దేనిని పట్టించుకోడు. అజ్ఞాని ప్రతిదానికి స్పందిస్తుంటాడు, భావోద్వేగాలు పొందుతుంటాడు. జ్ఞానికి తనకు అనుకూల పరిస్థితులలో సంతోషిస్తాడు, కానీ కుంగిపోడు, ఎగిరి గంతేయడు. ఎందుకంటే అతని మనసు నిశ్చలంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోడు, దుఃఖమునకు లోను కాడు, దానిని కూడా సుఖాలుగానే భావిస్తాడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.